దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం జనగాం జిల్లా నరిమెట్ట గుంటూరుపల్లి అనే గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలకు ఊపిరిపోసి క్రీస్తు మనకు బోధించిన వాక్యం నీవలే నీ పొరుగువారిని ప్రేమించు అన్న వాక్యాన్ని అనుసరించి ఆచరించి ఎంతోమంది అనాథలకు, వృద్ధులకు, ఏ దిక్కులేని పిల్లలకు తానే సర్వస్వమై గొప్ప మానవత్వంతో డివైన్ మెర్సీ చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి విశేషమైన సేవలు అందిస్తున్న ఏరువ విన్సెంట్ రెడ్డి గారు నేటి గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మంచి సమరయుడు. చెప్పండి విన్సెంట్ రెడ్డి గారు, ఈ విధంగా ఈ సేవకు ఒక పునాది, ప్రేరణ ఎందుకు ఈ వృద్ధాశ్రమం స్థాపించి ఈ పిల్లల పట్ల వారికి విద్యా బోధన అందిస్తున్నారు? ఈ ఆకాంక్ష మీకు ఎలా కలిగింది? అటువంటి మానవత్వం నిండిన హృదయంతో ఈ సేవలను ఎలా చేస్తున్నారో మన దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు మీ అనుభవ సేవా విశేషాలను పంచుకుంటారా? గుడ్ సమరిటన్ ప్రేక్షకులకు నమస్కారములు. నా పేరు ఏరువ విన్సెంట్ రెడ్డి. మీరు అడిగిన ప్రశ్నకు మొట్టమొదటిగా నాకు ప్రేరణ అంటూ నా చిన్ననాడు ఎప్పుడైతే నేను ఒక నెల ప్రాయం ఉన్నప్పుడు మా తండ్రి చనిపోవడం జరిగింది. అప్పటి నుండి నేను తండ్రి ప్రేమను పొందుకోలేదు. కానీ దేవుని ప్రేరణ వలన, దేవుని దయ వలన, ముఖ్యంగా చిన్ననాడే నాకు భగవంతుని యొక్క ప్రేమ నాలో నింపబడి ఉండడం వలన ఆ భగవంతుడే నాకు తండ్రిగా మారిపోయాడు. అప్పటి నుండి నాలో తెలియని ఒక అనుభూతి, ఆ యొక్క తలంపులు, ఒక సేవ తత్పరత అనేది, తర్వాత అనాథలకు సంబంధించిన విషయము. ఎందుకంటే నేనే తండ్రి లేకుండా ఉన్నాను కాబట్టి ఆ యొక్క వేదన, బాధ అంటే ఏంటో నాకు స్వయాన నేను అనుభవించి ఉన్నాను. నేను పొందుకున్న ఆ బాధను ఇతరులు పొందుకోకుండా ఉండడానికి మొట్టమొదటిగా. రెండవది, నేనేదైతే తండ్రి లేకుండా ఆ భగవంతుని ప్రేమను అనుభవించానో ఆ ప్రేమను ఇతరులకు, మనకి ముఖ్యంగా తల్లిదండ్రులు లేని పిల్లలకు పంచాలన్న ఒక తపన చిన్ననాడే ఏర్పడింది. నేను దాదాపుగా 50 సంవత్సరాల నుండి ఈ యొక్క అనుభూతి పొందుతూనే ఉన్నాను. దానిని ఇప్పటి వరకు భగవంతుని దయ వలన పంచడానికి ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. మీ ఆశయం మంచిదే. అంటే మీ పూర్తి వివరాలు, అసలు మీ ఎడ్యుకేషన్ ఏమిటి, ఈ సేవలోకి రావడానికి మధ్యలో ఏదైనా బలమైన కారణం ఉంటే చెప్తారా? ఇటువంటి సేవ చేయాలంటే ఎంతో అనుభవం కావాలి, ఎన్నో విధాలుగా సేవ చేసే అంకిత భావం ఉండాలి. అసలు ఇదంతా ఎలా సాధ్యమైందో వివరిస్తారా? దానికి సంబంధించి ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఒకటి ఉంది. ఏంటంటే నా యొక్క స్కూల్ అనేది నేను మొట్టమొదటిగా గవర్నమెంట్ స్కూల్లో నన్ను జాయిన్ చేయడం జరిగింది. ఎందుకనంటే మా యొక్క అమ్మ కూడా చదువుకోలేదు. అదేవిధంగా మా అన్నయ్య 9వ తరగతి వరకు చదువుకొని అతను కూడా చదువు మానేయవలసిన పరిస్థితి మా కుటుంబానికి వచ్చింది. దాని తర్వాత నన్ను మా అన్నయ్య వారి స్నేహితులు కలిసి నన్ను ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడి నుండి మా విచారణ గురువు నన్ను మిషనరీస్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ సెమినరీలో అతను జాయిన్ చేయడం జరిగింది. అక్కడ మైనర్ సెమినరీ వరకు చదువుకున్నాను, ఇంటర్మీడియట్. తర్వాత వరంగల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో BA ఇంగ్లీష్ లిటరేచర్ చేయడం జరిగింది. ఆ తర్వాత MBA వరకు పూనాలో చేయడం జరిగింది. MBA పూర్తి అయిన తర్వాత మొట్టమొదటిగా నాకు కైనెటిక్ కంపెనీలో ఉద్యోగం రావడం జరిగింది. ఆ ఉద్యోగం చేస్తూ ఆ సమయంలోనే నాకు వివాహం జరిగింది 1990లో. నా వివాహమైన సందర్భంలోనే మా యొక్క తలంపులు,
ఈ యొక్క సేవ చేయాలన్న ఉద్దేశాలు మా భార్యతో పంచుకోవడం జరిగింది. ఆ సమయంలో నాకు పై ఉద్యోగాలు రావడము, తర్వాత టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒక మేనేజర్గా నాకు అక్కడ ఉన్నత స్థాయి ఉద్యోగం రావడం జరిగింది. అందులో కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళి రావడము, అనేక విధాలుగా కార్పొరేట్ కంపెనీస్లో నేను పనిచేయడం జరిగింది. నాకున్న ప్రధాన ఉద్దేశము ఏదో ఒక రోజు సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాలన్న ఆలోచన మాత్రం బలంగా నాలో ఉండేది. దానికి గాను నేనున్న సంస్థలో కూడా, టాటా గ్రూప్ కంపెనీస్లో కూడా సేవా కార్యక్రమాలు కంపెనీ తరపున నేను పాల్గొనేవాడిని. కానీ నాలో ఆ యొక్క తృప్తి అనేది అప్పటి వరకు రాలేదు. కాబట్టి నేను చేయవలసింది ఏంటంటే, నేను ఏం చేయాలన్న తలంపుతో ఉన్నప్పుడు మనకు కావలసిన వనరులు ఎలా వస్తాయి, నేను సేవ ప్రారంభిస్తే నాకు ఎలాంటి వనరులు నాకు కావాలి అన్న ఆలోచన తట్టింది. అప్పుడు కొన్ని సంస్థలను చూసినప్పుడు వారికి వనరులు సమకూరడము, వాళ్ళు చేస్తున్న సేవలకి ఆర్థికంగా ఆదుకునే వారు ఉన్నవారు. కానీ నాకున్న ఒక తలంపు ఒకటి నాలో బలంగా ఉండేది ఏంటంటే, నా సంపాదనతోని నేను సేవ చేయాలన్న ఒక ఆలోచన బలంగా ఉండేది. కాబట్టి మొట్టమొదటి నేను సంపాదించాలంటే ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో వచ్చే ఆదాయంతో చేయాలంటే మనం కొంతవరకే మనం సేవా కార్యక్రమాలు చేయగలుగుతాం. కాబట్టి ఉద్యోగాన్ని విరమించుకొని ఒక మంచి వ్యాపారం చేయాలన్న ఒక ఆలోచన తట్టింది. ఆలోచన తట్టగానే నేను ఉద్యోగం రిజైన్ చేసి వారి దగ్గరనే ఒక డీలర్షిప్ తీసుకోవడం జరిగింది. అదే తడవుగా వివిధ సంస్థలను సంప్రదించడం జరిగింది. అది 1999లో నేను ఆ ఉద్యోగం మానేసినప్పుడు వెంటనే నేను వ్యాపారం స్థాపించాలని చెప్పి ఎయిర్టెల్ సంస్థ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత రిలయన్స్ కంపెనీలను సంప్రదించడం జరిగింది. వారందరూ కూడా నాకు వారి యొక్క డీలర్షిప్స్ని నాకు ఇచ్చారు. ఈ యొక్క వ్యాపారం నడుపుతున్న సందర్భంలో ఒక ఆలోచన వచ్చి, అనేక మందికి నేను కూడా సహాయంగా కొన్ని ఉద్యోగాలు కల్పించవచ్చు అని చెప్పి ఆ ఉద్దేశం కూడా ఉండి, రెండవదిగా సేవను విస్తరించడం, సేవా కార్యక్రమం మొదలుపెట్టవచ్చు అలాంటి ఆలోచన బలంగా ఉంది. వెంటనే నా సంస్థలో దాదాపుగా 150 మందికి ఉద్యోగం కల్పించడం జరిగింది. సో ఆ యొక్క సంస్థ ద్వారా అరుణోదయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే ఓ సంస్థని స్థాపించాను. అందులో వచ్చిన ఆదాయాన్ని ఎక్కువ శాతం మన ఈ సేవలకు ఉపయోగించాలన్న తలంపుతో వెంటనే నా స్వగ్రామమైన గుంటూరుపల్లి, నర్మేట విచారణలో ఉన్న గుంటూరుపల్లిలో ఉన్న వ్యవసాయ భూమిలో ఒక అనాథలకు ఆశ్రమాన్ని మొట్టమొదటిగా స్థాపించాలని డివైన్ చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థని 2005లో స్థాపించడం జరిగింది. నా పేరు ప్రశాంత్, మాది గుంటూరుపల్లి. నేను విన్సెంట్ రెడ్డి సార్ గారు స్థాపించినటువంటి ఈ సేవా గ్రామంలో 10 సంవత్సరములుగా ఇక్కడ పిల్లలకు ట్యూటర్గా పనిచేయడం జరిగింది. విన్సెంట్ సార్ గారు ఇక్కడ ప్రేమ, నీవలే నీ పొరుగు వారిని ప్రేమించుడి అని ప్రభు యేసు పలికినటువంటి పలుకులకు అనుగుణంగా సార్ గారు మరి ఆ ప్రేమ అనే కాన్సెప్ట్ని ఎంచుకొని ఈ సేవా గ్రామాన్ని స్థాపించడం జరిగింది. ఈ సేవా గ్రామం అంతా కూడా రోజు ఉదయాన్నే సారు గారి మోకాళ్ళ ప్రార్థన ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఈ గ్రామంలో నిత్య అన్నదానం, అనాథలను ఆదరించడం, పేదలకు సహాయం చేయడం, అంతేకాకుండా ఒక 2 వృద్ధులను కూడా ఇక్కడ చేర్చుకొని సాధడం జరిగింది. దీని క్రమంలోనే ఆ పక్కన బిల్డింగు కట్టడం జరిగింది. తరువాత ఇది కేవలం ఎవరో స్పాన్సర్స్ ద్వారా కాకుండా సారు గారి చేతుల కష్టం ద్వారా మాత్రమే ఈ గ్రామాన్ని నెలకొల్పి ఇన్ని సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఎలా జరుగుతుందంటే వారిని నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఆయన మోకాళ్ళ ప్రార్థన ద్వారానే. మరియు వారి భార్య సపోర్ట్, వారి మేడం అరుణ గారు ఎవరైతే ఉన్నారో వారు ఆయనకు తోడుగా నీడగా నిలబడి ఈ కార్యక్రమాలన్నిటినీ ఒక వెన్నెముకలాగా ఆయన వెంట ఉండి నడిపిస్తూ ఉన్నది. సార్ గారు ఇక్కడ రైస్ లేకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం ఇది మనం చూస్తున్నాం, కానీ దీని వెనుక ఒకరోజు అసలు భోజనం లేకుండా పిల్లలు ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. ఆయన చేతిలో రూపాయి లేకుండా కష్టపడ్డ రోజులు ఉన్నాయి. ఆ 10 సంవత్సరాలలో అనేక నష్టాలను అనుభవించిన రోజులు ఉన్నాయి. కానీ ఆయన చేసింది ఒకటే ఒకటి, చేతులెత్తి మోకరించి
ప్రభువునకు ప్రార్థన చేసి ఒక మోసే వలె ఈ గ్రామాన్ని నడిపిస్తూ ఉన్నారు. అంతేకాదు విధవరాలకు సాయం చేస్తూ ఉన్నారు. టైలరింగ్, కుట్టు మిషన్, మరి ప్రతి కార్యక్రమం కొన్ని రోజులు ఫ్రీగా మినరల్ వాటర్ను కూడా గ్రామాలకు అందించడం జరిగింది. తరువాత క్రమంలో కొద్దిగా ఆ మిషనరీ ప్రాబ్లం వచ్చి మరి దాన్ని మధ్యలోనే ఆఫ్ చేయడం జరిగింది. అదంతా కూడా ఆయన ఓన్ కష్టం ద్వారా చేస్తూ భగవంతునిపై ఆధారపడుతూ మాత్రమే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ఈ రోజులలో ఎవరు పట్టించుకున్నటువంటి వ్యక్తులను మరి ఆయన చేరదీసి వాళ్లకు దాని ద్వారా కొంత వృత్తిని కల్పిస్తూ వారిని పెంచి పోషించడం. అంతేకాదు సిటీలో మురికి వాడలలో ఉన్నటువంటి పిల్లలను వారికి పోషకాహారం అందించి వారిని హక్కున చేర్చుకొని చేసుకోవడం. అంతేకాదు 20 సంవత్సరములలో మరి ఈయన బంధువులు, ఈయన బలగమంటూ ఎవరన్నారంటే పేదవారు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, మానసిక వికలాంగులు, గ్రుడ్డివారు. ప్రభు అంటాడు మరి తుది తీర్పులో అంటాడు, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టావా, వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చావా, మరి దాహంగా ఉన్న వారికి దాహం తీర్చావా. అవన్నిటికీ కూడా విన్సెంట్ సార్ గారు సరిపోతాడని భావిస్తూ ముగిస్తున్నాను. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డివైన్ మెర్సీ చారిటబుల్ ట్రస్ట్ అనే సేవను స్థాపించారు కదా, చాలా సంతోషంగా ఉంది. అసలు ఏ విధంగా ఈ సంస్థను స్థాపించారు, ఏ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ డివైన్ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సంస్థను స్థాపించారు? అది స్థాపించిన తర్వాత ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏ విధంగా ఇంతమందికి మీరు సేవలు అందించారు, ఆ వివరాలు ఏమిటో మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? మొట్టమొదటిగా డివైన్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ 2005లో రిజిస్టర్ చేయడం జరిగింది. మేము మొట్టమొదటి కార్యక్రమము సికింద్రాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. సికింద్రాబాద్లో ఉన్న మడ్ఫోర్డ్ ప్రాంతంలో ఒక స్లమ్ అంటే మురికి వాడలు ఉన్నాయి. ఆ మురికి వాడలు మా యొక్క వ్యాపారం చేస్తున్న సంస్థకి దగ్గరలో ఉండడం వలన నేను ఆ ప్రాంతం కూడా వెళ్ళే సమయంలో అనేక మంది బాలురు బాలికలు ఆ యొక్క మురికి వాడల్లో ఉండి వారు స్కూల్కి వెళ్ళకుండా నాకు కనిపించడం జరిగింది. అదే తడవుగా ఆ పిల్లలందరినీ కూడా దగ్గరికి తీసి మీరు ఎందుకు స్కూల్కి వెళ్ళడం లేదు అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పొద్దుననే పనికి వెళ్తారు కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి వారికి రెడీ చేయడానికి పొద్దుననే వాళ్ళకి టిఫిన్ ఇవ్వడానికి కూడా ఎవరు ఉండడం లేదని చెప్పడం జరిగింది. ఆ సమయంలో నాకు ఒక ఆలోచన తట్టింది. ఏంటంటే వీళ్ళకి ప్రొద్దున వీళ్ళకి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇస్తే వీళ్ళు తప్పకుండా వీళ్ళు స్కూల్కి వెళ్తారని ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆ యొక్క మురికివాడలోనే మా మడ్ఫోర్డ్ ప్రాంతంలో ఉన్న బాలబాలికలందరికీ కూడా ప్రతిరోజు వారికి బ్రేక్ఫాస్ట్ అక్కడ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. దానినే ఫీడ్ ద హంగ్రీ చిల్డ్రన్ అనే ప్రోగ్రాం అని పేరు పెట్టాం. దాన్ని ప్రతిరోజు ఆ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత మనకి ఒక స్థలం అంటూ ఉండాలని చెప్పి మా స్వగ్రామమైన నర్మేట ప్రాంతం గుంట్రుపల్లి అక్కడ మా వ్యవసాయ భూమిలో అనాథలకి వృద్ధాశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటిగా నేను ఎంచుకున్న పిల్లలు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న పిల్లలని, తల్లిదండ్రి లేని పిల్లలని వారు గమనించి వారి యొక్క కుటుంబాలని వారు ఎవరి దగ్గర ఉంటున్నారు వారి యొక్క వ్యక్తిగత విషయాలు కనుక్కొని కొద్దిమంది పిల్లల్ని చేరదీసి మొట్టమొదటిగా వారికి కావాల్సిన వసతులన్నీ కల్పించిన తర్వాత వారిని బయట స్కూల్కి పంపించడం జరిగింది. అది రెండో కార్యక్రమంగా మేము తీసుకోవడం జరిగింది. మేము హోలీ ఫ్యామిలీ ప్యారిష్లో ఉన్నప్పుడు నేను విన్సెంట్ ది పాల్ సొసైటీ సెక్రటరీగా పనిచేయడం జరిగింది మా ప్యారిష్లో. ఆ విన్సెంట్ ది పాల్ సొసైటీలో చేస్తున్న కార్యక్రమాలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. మేము ఆ ప్యారిష్లో అనేక మందికి విధవరాన్లకు దిక్కులేని వారికి మేము ప్రతి వారము వారిని సందర్శించడం, వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అప్పుడే మా మదిలో ఒక ఆలోచన వచ్చింది, దీనికి వనరులు కావాలి అని అంటే ప్రతి నెల మనం సరుకులు
విధవరాన్లకి అందియడం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాలని మొట్టమొదటిగా 10 గ్రామాలను తీసుకొని ఆ గ్రామాలలో వెళ్ళి ఎవరైతే దిక్కులేని వాళ్ళు ఉన్నారో ఆ నాన్న వాళ్ళు లేకుండా ఉన్న వృద్ధులని ఎంచుకోవడం జరిగింది. వారిని ఎంచుకున్న తర్వాత కొద్ది నెలలు వారికి ప్రతి నెల సరుకులు, రేషన్, రైస్, ఆయిల్, దాల్, సోప్స్, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు ప్రతి నెల మా ఆశ్రమం నుండి వారి ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళం. సో దాన్ని కొన్ని నెలలు మనం చేసిన తర్వాత ఈ కార్యక్రమం చాలా బాగా అనిపించింది. ఎందుకనంటే 20 సంవత్సరాల క్రితం ఇది ప్రారంభించబడిన కార్యక్రమం కాబట్టి దీన్ని విస్తరించాలని చెప్పి వివిధ ప్రాంతాలకు, అంటే దాదాపుగా 40 గ్రామాలకు విస్తరించడం జరిగింది. అంటే 120 మంది అనాథ వృద్ధులను ఎంపిక చేసుకొని ప్రతి నెల వారికి కావలసిన నిత్యావసర సరుకులు అన్నీ కూడా మా ఆశ్రమం నుండి పంపించడం జరిగింది. సో దీనికి కావలసిన వనరులు సమకూర్చడానికి నా దగ్గర ఉన్నది ఒకటి అది నేను చేస్తున్న వ్యాపారం. నా వ్యాపార సంస్థ నుండే దాని నుంచి కొంత కేటాయించి అధిక శాతం సో ఈ యొక్క కార్యక్రమాలకు వెచ్చించేవాళ్ళం. అదే సమయంలో మనకి ఈ యొక్క కార్యక్రమం జరుపుతున్నప్పుడు వృద్ధులను మేము వెళ్ళి కలుస్తున్నప్పుడు అనేక మంది హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని గమనించాం. ఎందుకంటే వాళ్ళకి హాస్పిటల్ తీసుకువెళ్ళే వాళ్ళు లేరు, మందులు ఇప్పించేవాళ్ళు లేరు. కాబట్టి నా అనేవాళ్ళు లేనప్పుడు వాళ్ళంతటా వాళ్ళు అలానే ఉండిపోయేవాళ్ళు. సో వెంటనే నాకు వచ్చిన ఒక ఆలోచనని, మాకు నా యొక్క సంస్థని ఇక్కడ నర్మేడ గ్రామంలో స్థాపించడానికి మొట్టమొదటిగా మాకు తోడ్పడ్డ వాళ్ళు రెవరెండ్ ఫాదర్ జేవియర్ ఎస్విడి అండ్ రెవరెండ్ ఫాదర్ ఆంథనీ ఎస్విడి. ఈ ఇద్దరు గురువులు, వారిని నేను సంప్రదించడం జరిగింది. సంప్రదించినప్పుడు వారి యొక్క ఈ ప్రాంతానికి, నర్మేట ప్రాంతానికి వచ్చి మేము పెట్టిన ఈ యొక్క సేవా సంస్థ ఉన్న స్థలాన్ని వాళ్ళు గమనించి ఇది తగిన స్థలమే అని చెప్పి వాళ్ళు నాకు తెలియపరచడం జరిగింది. ఆ విధంగా ఫాదర్ జేవియర్ వెంటనే ఫాదర్ గారు మాకు స్పందించి ప్రతి నెల ఒక మెడికల్ క్యాంప్ని ఈ సంస్థలో ఏర్పాటు చేయండి, ప్రతి నెల మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ వృద్ధులందరికీ కూడా మందులు, మెడిసిన్స్ తర్వాత చేయడానికి అంగీకారం తెలిపారు. అదే సమయంలో మనకు జనగాంలో ఉన్న డాక్టర్ ఇన్నారెడ్డి గారు, మాధవి నర్సింగ్ హోమ్ చెందిన మా డాక్టర్ ఇన్నారెడ్డి గారు, వారిని కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా నర్మేటకు చెందిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్కి అనుమతించి ప్రతి నెల డాక్టర్ ఇన్నారెడ్డి గారు కూడా ఈ సంస్థకి ఆశ్రమానికి వచ్చి వృద్ధులకి కావలసిన చెకప్స్ చేసి ఫాదర్ జేవియర్, డాక్టర్ ఇన్నారెడ్డి కలిపి ఆ మెడికల్ క్యాంప్ని అధికంగా వృద్ధి చేశారు. ప్రతి నెల మొదటి శనివారం 300 నుంచి 400 మంది పేషెంట్స్ ఇక్కడ ఈ ఆశ్రమానికి రావడం జరిగేది. వచ్చినప్పుడు వారికి ప్రొద్దున నుండి సాయంత్రం వరకు వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెకప్ చేయాలి, వారికి మందులు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళందరికీ కూడా అప్పుడు గమనించింది ఏంటంటే వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయాలి. కాబట్టి ఆ సమయంలోనే ఇక వచ్చిన వృద్ధులందరికీ కూడా ఆశ్రమంలోనే ఉచితంగా భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారికి కావాల్సినంత మందులు ఇప్పించి తిరిగి పంపించే ఏర్పాట్లను చేయడం జరిగింది. అది గత 20 సంవత్సరాలుగా జరుగుతున్న ఆ కార్యక్రమం. నమస్కారం అండి, నేను డాక్టర్ ఇన్నారెడ్డి, జనగాం అండి. జనగాంలో 38 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. మా స్వగ్రామం నరిమెట, గుంటూరుపల్లి అండి. ఇదే గ్రామం నుండి విన్సెంట్ రెడ్డి అని మా రిలేటివ్ అతను ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ సేవా సదన్ అనే ఆశ్రమాన్ని నెలకొల్పారు. దాంట్లో చాలా సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. వృద్ధులకు కానీ, అనాథలకు కానీ, దిక్కులేని వారికి, ఇంకా మెడికల్ క్యాంప్ నిర్వహించడం కానీ, వృద్ధులకు సహాయ కార్యక్రమాలు, వీటన్నిటితో ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అతనికి సహాయ సహకారాలు అందిస్తున్నాను. మొదటి నుంచి 20 సంవత్సరాల నుంచి నేను ఆ సేవా సదన్ కార్యక్రమాలతో అసోసియేట్ అయ్యాను. మెడికల్ క్యాంపు రీత్యా కానీ, ఏదైనా అవసరమైతే పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ, అనాథలకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను విన్సెంట్ రెడ్డి చేసే కార్యక్రమాలను చూసి ఇన్స్పైర్ అయ్యి నా వంతు కృషిగా నేను సహాయ సహకారాలు అందిస్తున్నాను. మీరు ఎన్నో విషయాలు చెబుతున్నారు, నిజంగా చాలా సంతోషంగా ఉంది.
మీ సేవలు చూస్తుంటే నిజంగా దేవుని కృప ఇందుకు కారణంగా కనిపిస్తుంది. మరి ఇంతటి సేవ చేసే కార్యక్రమంలో మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదా? సొసైటీలో ఇటువంటి సేవలు చేసేవారిని ఏదో స్వార్థంతో చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు. నేడు ప్రపంచం అంతా అలాగే ఉంది. మరి అందుకే అడుగుతున్నాను, ఇంకా ఇలాంటి మానసిక సంఘర్షణ ఎదుర్కొని ఇంకా ఎటువంటి సేవలతో ముందుకెళ్తున్నారో వివరిస్తారా? ఈ సేవలన్నీ చేస్తున్న సందర్భంలో ముఖ్యంగా మాకు అన్ని సజావుగా జరుగుతున్న సమయంలో ఆర్థిక సమస్యలు కూరుకోపోవడం జరిగింది. తగిన వనరులు తగిన సమయంలో సమకూరకపోవడం, వ్యాపారంలో నష్టాలు రావడం, నష్టాలు వచ్చిన సందర్భంలో ఈ చేస్తున్న కార్యక్రమాలని సజావుగా చేయలేకపోవడము, ఒకానొక సందర్భంలో ఇతరుల దగ్గర అప్పులు చేయడం, ఆ అప్పులు తీర్చడానికి మా అప్పుల మీద అప్పులు చేయడం, ఇలాంటి సందర్భాలు రావడం జరిగింది. కానీ ఆ సమయంలో మాకు నిలబడడానికి కావాల్సిన శక్తి అవసరం ఉంది. కానీ దేవుని దయవలన, భగవంతుని దయవలన ప్రతిదినము ప్రార్థనలో గడిపే ఆ శక్తి నాకు చిన్నప్పటి నుండి భగవంతుడు నాకు ఇచ్చాడు. ప్రతిదినము ఉదయము లేవగానే 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థన చేసే శక్తి భగవంతుని కృప బట్టి నాకు వసగడం జరిగింది. అదే ప్రార్థన శక్తి ఆయుధంగా మార్చుకొని ఏమి లేని సమయంలో ఈ ఆర్థిక సమస్యలలో కూరుకొని పోయినప్పుడు, మనకు తెలిసిన విషయమే అన్నీ బాగా జరిగినప్పుడు అందరూ మెచ్చుకుంటారు. కానీ సమస్యల్లో కూరుకున్నప్పుడు అందరూ మనకు దూరం అవుతారు. కానీ ఆ సమయంలోనే నాన్న వాళ్ళు సమస్యల్లో ఉన్నప్పుడు, మీరు ఎందుకు ఈ సేవ చేస్తున్నారు, నీకు ఎంత ఈ అవసరమేముంది, ఈ సేవతో అంత అవసరమేముంది, మంత గొప్ప ఉద్యోగం చేస్తున్నావు, నీకు కావాల్సినంత డబ్బు వస్తుంది, కానీ అన్నీ వదిలిపెట్టి వచ్చి ఈ యొక్క సేవ అనుకుంటా ఈ యొక్క అనాథలు అంటావు, వృద్ధులు అంటావు, ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు చూడు నువ్వు సమస్యలు కూరుకొని పోయినావు, నీకు వచ్చేవాడు ఆదుకునేవాడు ఎవరు లేరు, ఇప్పుడు నువ్వు అన్నీ అమ్ముకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని అనేక మంది అన్నారు. కానీ ఎవరికి నేను జవాబు చెప్పలేని పరిస్థితి. ఎందుకనంటే నా దగ్గర జవాబు లేదు. కానీ ఒకటే జవాబు ఉంది, ఎందుకంటే ఆ సమయంలో భగవంతుని మీద మాత్రమే ఆధారపడ్డాను. కానీ ఈ సందర్భంలో ఒకటి చెప్పదలుచుకున్నాను, దేవుని యొక్క కృప మీద ఆధారపడ్డప్పుడు ఏ విధంగా దేవుడు వసగుతాడనే దాన్ని నేను స్వయంగా నాకు నేర్పించాడు. ఒకానొక సందర్భంలో మాకు ఇక్కడున్న అనాథ పిల్లలకు, ఇక్కడున్న పిల్లలకు మేము ఎంతో 100 మందికి అన్నం పెట్టిన వాడిని, ఎన్నో 100 మందికి ప్రతి నెల రేషన్ ఇచ్చిన వాడిని. పరిస్థితులు ఎలా మారిపోయాయంటే నేను అన్నం పెట్టలేని పరిస్థితికి నేను వచ్చాను. ఎందుకనంటే మా పిల్లలకి రోజువారీ అయ్యే 10 కిలోల బియ్యం కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయాను. ఆ సమయంలో నేను బయట వెళ్ళి ఎవరికి అడగలేని పరిస్థితి. ఆ సమయంలో నేను ఏం చేయాలి? అయితే ఒకరోజు మా పిల్లలు ప్రతిదినం వారికి ఒక అలవాటు ఉంది, ఇక్కడ చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా సాయంత్రం పూట ప్రతిరోజు వారి యొక్క జపమాల ప్రార్థన చేస్తారు. మాకు కావాల్సిన అవసరాల గురించి వాళ్ళు ప్రార్థనలో పెడతారు. కాబట్టి అదే రోజు నాకు నేను ఇక్కడ ఆశ్రమంలో లేను, దూర ప్రాంతంలో ఉన్నప్పుడు నాకు వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. డాడీ, నాకు పిల్లలందరూ కూడా మన డాడీ మమ్మీ అని మమ్మల్ని పిలుస్తారు కాబట్టి, డాడీ మాకు ఇక్కడ ఆశ్రమంలో రేపటి రోజు మనకి రైస్ లేవు, బియ్యం లేవు, ఎలా ఎవరినన్ను అడగాలా అని అంటే నేను అన్నాను, ఎవరిని మనం అడగొద్దు, ఎందుకంటే మనం బయటకు వెళ్ళి అడిగినప్పుడు మనం భిక్షగాలం అయిపోతాం, మనని నవ్వుల పాలం అవుతాం, ఇప్పటికే మనని చూసి వీడు అప్పుల పాలైపోయాడు, వీడికి అన్నీ అయిపోయినాయి, వీడు అమ్ముకొని పోవాల్సిందే అన్న పరిస్థితికి వచ్చినాం. కాబట్టి ఒకటి చెప్పాను, మీరు ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను, చూద్దాము భగవంతుని కృప ఎలా ఉంటుందో అని నేను ఒక మాట చెప్పాను, అంతే. సర్వసాధారణంగా చెప్పే మాటనే చెప్పాను. కానీ ఆ దినం మాత్రం జరిగిన గొప్ప భగవంతుని అద్భుతం ఏంటంటే, రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆశ్రమానికి ఎవరో దూర ప్రాంతం నుంచి ఒక వ్యక్తి పిల్లలకు ఫోన్ చేసి, ఆశ్రమంలో ఉన్న వ్యక్తి ఒక దగ్గర ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పిల్లలకి ఏం అవసరత ఉన్నదని చెప్పి ఆ వ్యక్తి అడగడం జరిగింది. పిల్లలు వెంటనే వాళ్ళకి తెలుసు ఏం అవసరం ఉందో, మాకు బియ్యం లేవని అడిగారు. వెంటనే అతను, మీరు ప్రొద్దున్నే జనగమన ప్రాంతానికి రండి, నేను అక్కడికి వస్తాను, మీకు కావాల్సిన వసగుతానని చెప్పి ఆ వ్యక్తి పలకడం జరిగింది. అదే తడవుగా వారు జనగం వెళ్ళడం,
వెంటనే అతను 2 క్వింటాళ్ళ బియ్యం పిల్లలకి ఇచ్చి వెళ్ళిపోయారు. అతను ఎవరు, అతని కాంటాక్ట్ ఏంటి అని తెలియని పరిస్థితి మాకు వచ్చింది. ఎందుకంటే అతను నాకు ఫోన్ చేయలేదు, తర్వాత అతను మనకు కాల్ ఆన్సర్ కూడా చేయలేదు. మరి అంటే దీని యొక్క కృప, దీనిలో మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఆ సమయంలో భగవంతుడు ఆ ప్రేరణ కలిగించి భగవంతుడి స్వయాన ఆ యొక్క బియ్యం పంపించిన తర్వాత ఆ రోజు నుండి మా సంస్థలో ఎప్పుడూ కూడా గత 7-8 సంవత్సరాలుగా ఒక 10 క్వింటాల బియ్యం కన్నా తక్కువ మా దగ్గర లేవు. ఎందుకంటే భగవంతుడు సమృద్ధిగా మాకు కొసగాడు. ఆ సమయం నుండి ఆశ్రమంలో ఏ దినము కూడా మాకు ఇవి లేవు అన్న సందర్భం ఏర్పడలేదు. సో దాన్ని నేను బలంగా నమ్ముతాను. దేవుని యొక్క కృప, అదే ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ ఐజ్ బలంగా మాకు అనేక విషయాల్లో చూపించాడు. నా పేరు కుమ్మారెడ్డి కస్పారెడ్డి. ఈ వృద్ధాప్యంలో ఈ సేవాగ్రామం సంస్థలో పనిచేసే అవకాశం కలుగజేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. ఈ అవకాశాన్ని విన్సెంట్ రెడ్డి గారు నాకు కలుగజేశాడు. ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. ముఖ్యంగా 4-5 సంవత్సరాల నుంచి కాలేజీ పిల్లల వరకు ఉన్నారు. ఆ చిన్నపిల్లల్ని బాగా వాళ్ళకి ఉపయోగపడేటట్లుగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పుతూ వారితోటి నేను కాలం గడపడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. విన్సెంట్ రెడ్డి గారు మొదటి నుంచి ఏ సేవ చేస్తున్నారో అవన్నీ నాకు క్షుణ్ణంగా తెలుసు. ఈ అనాథ పిల్లలకి సేవ చేయటమే కాకుండా ముఖ్యంగా బ్లైండ్ పీపుల్కి వారికి తర్ఫీదు ఇచ్చి, పాటలలో తర్ఫీదు ఇచ్చి, ఆ ప్రోగ్రాం ద్వారా, ఆ మ్యూజిక్ పాటల ద్వారా వేరే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి దాని ద్వారా వారి ఫ్యామిలీస్ని విన్సెంట్ రెడ్డి గారు వారికి ఉపయోగపడుతున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఈ విధంగా చాలా కార్యక్రమాలు, ముఖ్యంగా విడోస్కి, ఆ తర్వాత దిక్కులేని వృద్ధులకి, వీళ్ళందరూ కూడా విన్సెంట్ రెడ్డి గారు ఎంతో సాయం చేస్తున్నారు. మై నేమ్ ఇస్ రాధిక. నేను ట్యూషన్ సెంటర్లో టీచర్గా పనిచేస్తున్నాను. విన్సెంట్ రెడ్డి గారు ఫ్రీగా పిల్లలందరినీ చదివిపిస్తూ అభివృద్ధి కోసం సార్ ఎంతగానో సహకరిస్తున్నారు. పిల్లలకి నేను ఫ్రీగా చెప్పడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. చూశాం కదండి, శ్రీ ఏరువ విన్సెంట్ రెడ్డి గారి మనోగతాలు. వారు సమాజానికి ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారి ఆదర్శం, వారి సేవ కూడా ఎంతో గొప్పది. వారి సేవా జీవితంలోని అనుభవాలు చాలా స్ఫూర్తినిస్తున్నాయి. సమాజంలో ఎందరో హృదయాలను చైతన్య దిశగా ప్రేరేపిస్తాయి. ఎంతోమంది అనాథలకు, అభాగ్యులకు, వృద్ధులకు, పిల్లల భవిష్యత్తుకు సేవ చేస్తున్న శ్రీ ఏరువ విన్సెంట్ రెడ్డి గారు చెప్పే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మనం వచ్చే వారం తెలుసుకుందాం.